మీకు తెలుసా శివుడు తన శరీరంపై అవి ఎందుకు ధరిస్తాడో? తలపై అర్ధచంద్రుడెందుకు? ఒకసారి చంద్రుడు తన భార్యల్లో ఒకరినే ఎక్కువగా ప్రేమించాడు. దాంతో అతనికి శాపం పడింది. అతని కాంతి తగ్గిపోవాలి. భయంతో చంద్రుడు శివుని ప్రార్థించాడు. శివుడు అతన్ని తన తలపై ఉంచి రక్షించాడు. అందుకే చంద్రుడు తగ్గి పెరుగుతుంటాడు. శివుడి కిరీటంగా ఉంటాడు. జటాల్లో గంగా ఎందుకు? భగీరథుడు తన పితృదేవతల కోసం గంగను భూమికి తెచ్చుకోవాలనుకున్నాడు. కాని గంగ వేగం భూమిని నాశనం చేసేది. అప్పుడు శివుడు తన జటాల్లో ఆమెను పట్టుకుని మెల్లగా విడుదల చేశాడు. అందుకే గంగ ఆయన జటాల్లో ప్రవహిస్తుంది. మెడలో పాము ఎందుకు? సముద్ర మదనంలో హాలాహల విషం బయటకొచ్చింది. అది లోకాన్ని నాశనం చేయబోతుంది. శివుడు ఆ విషాన్ని తాగాడు. ఆ విషశక్తిని నియంత్రించటానికి వాసుకి నాగును మెడలో ధరించాడు. శరీరంపై భస్మం ఎందుకు? శివుడు శ్మశానాల్లో నివసిస్తాడు. సతి దహనమైన తర్వాత ఆయన విరక్తుడయ్యాడు. ప్రపంచపు తాత్కాలికతను చూపించటానికి భస్మాన్ని తన శరీరానికి రాసుకున్నాడు. పులిచర్మం ఎందుకు? ఒకసారి కొంతమంది ఋషులు యజ్ఞం చెయ్యాలని కొంతమంది ఋషులు యజ్ఞం చేసి పులిని సృష్టించి శివుడిపై వదిలారు. శివుడు ఆ పులిని జయించి దాని చర్మాన్ని ధరించాడు. ఇవి అలంకారాలు కాదు. ప్రతి దానికి ఒక కథ ఉంది. అందుకే ఆయన దేవుడు మాత్రమే కాదు, జీవితం నేర్పే గురువు. అందుకే గురువు. అందుకే శివుడు మహాదేవుడు. హరహర మహాదేవ్.